జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు, హరికృష్ణ ప్రియ శిష్యుడైన కొడాలి నాని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని కొన్ని పరిస్థితుల కారణంగా వైసీపీ పార్టీలోకి మారడం జరిగింది. అప్పటి నుండి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి కొడాలి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సైలెంట్ గా ఉన్నప్పటికీ ప్రస్తుతం మళ్లీ రంగంలోకి దిగుతున్నారని హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన కొడాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మరోవైపు అధికార పార్టీ టార్గెట్ చేయడంతో వరుస కేసులతో ఏడాది పాటు సైలెంట్ గానే ఉండిపోయారు. అంతేకాకుండా కొడాలి అరెస్టు తథ్యమంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఇక నుండి ఏదేమైనా సరే ముందుకు వెళ్లాలని కొడాలి నాని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఇప్పుడిప్పుడే ప్రజల ముందుకు కొడాలి నాని వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ కొడాలి నాని తన నియోజకవర్గంలోకి వస్తున్నారని, కాస్కోండంటూ టీడీపీ నేతలకు సవాల్ విసరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం బాగుపడడంతో గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు నేతలు భావిస్తున్నారు. కేసులకు భయపడుతూ నియోజకవర్గానికి దూరంగా ఉండడం సరికాదని భావించిన కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంపై శ్రద్ధ కనపరిచేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో తనను అరెస్టు చేసినప్పటికీ తగ్గే ప్రసక్తే లేదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటువంటి పరిణామాలతో త్వరలోనే పాత కొడాలి నానిని చూడబోతున్నామని, ఇక పార్టీ కూడా బలోపేతం అవుతుందని వైసీపీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొడాలి నాని ఇప్పుడు రంగంలోకి దిగితే కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాల్సిందే.